షాబాద్ పిఎస్ ముందు బాలిక బంధువుల ఆందోళన. ఫిర్యాదు చేసినా సరైన యాక్షన్ తీసుకోలేదని ఆరోపణ. అందుకే 6 దారుణ హత్యలు జరిగాయని ఆవేదన. వెలుగులోకి వస్తున్న రాజ్ కుమార్ దారుణాలు. బాలిక తండ్రిని కూడా ఇతనే చంపినట్టు ఆరోపణలు. నిందితుడి కోసం కొనసాగుతున్న పోలీసుల గాలింపు. రాజ్ కుమార్ పై గతంలోనే ఫిర్యాదు చేశాం. షాబాద్ ఎస్ఐ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఈ హత్యలకు పోలీసులే బాధ్యత వహించాలన్న బాలిక బంధువులు. తుంగతుర్తి పంచాయతీపై ఇవాళ సమావేశం. ఎమ్మెల్యే సామేల్, ఎంపీ చామలతో చర్చించనున్న జగ్గారెడ్డి. నియోజకవర్గ నేతలంతా రావాలంటూ పిలుపు. సౌత్ కొరియాలో మంత్రి లోకేష్ పర్యటన. పెట్టుబడిదారులతో శాశ్వత భాగస్వామ్యాలే లక్ష్యం. ఏపీ అభివృద్ధిలో కంపెనీలు భాగం కావాలని పిలుపు. ఇవాళ తెలంగాణకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. హైదరాబాద్ లో పారిశ్రామికవేత్తలతో ఇంటరాక్షన్. కొండకల్ మేధా బోగీస్ ఫ్యాక్టరీ సందర్శన. ఇవాళ ఐఎన్ఎస్ మహేంద్రగిరి జాతికి అంకితం. విశాఖలో ప్రారంభించనున్న కేంద్ర మంత్రి రాజ్నాథ్. పూర్తి స్వదేశీ టెక్నాలజీతో రూపుదిద్దుకున్న యుద్ధ నౌక. తల్లిదండ్రులు కావాలని మీ కలకు ఎందుకు ఆలస్యం? ఇప్పుడు ఉచిత కన్సల్టేషన్, ఉచిత స్కాన్, IVF పై 20,000 వరకు తగ్గింపుతో మీ పేరెంట్హుడ్ ప్రయాణానికి 49 తోడుగా. వేలాది కుటుంబాల నమ్మకం 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. సముద్ర భద్రతపై మరింత నిఘా అవసరం. భవిష్యత్తు యుద్ధాలకు సిద్ధంగా ఉండాలి. ప్రపంచ స్థాయి ఆయుధాలు అందిస్తామన్న రాజ్నాథ్. ఏపీ జేఏసీతో నేడు మరోసారి మంత్రుల కమిటీ భేటీ. ఉద్యోగుల DA బకాయిలు, PRCపై చర్చ. అంశాల వారీగా ఉద్యోగ సంఘాలతో సమావేశాలు. గోదావరిలో కొనసాగుతున్న వరద ఉధృతి. పోలవరం నుంచి 8,000 క్యూసెక్కుల విడుదల. 3 రోజుల్లో పట్టిసీమకు 1.5 TMC తరలింపు. ఇవాళ యాదగిరిగుట్ట పాలక మండలి ప్రమాణం. ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు దర్శనాలు నిలిపివేత. కొండపైకి ప్రైవేటు వాహనాలకు అనుమతి లేదన్న ఈవో. ఏపీకి మరో 100 MBBS సీట్లు. నేషనల్ మెడికల్ కమిషన్ గ్రీన్ సిగ్నల్. కడప కాలేజ్కు అదనంగా 75 సీట్లు. ప్రజల అర్జీల పరిష్కారంపై ఏపీ కేబినెట్ ఫోకస్. ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయొద్దన్న చంద్రబాబు. సానుభూతితో పనిచేయాలని మంత్రులకు సూచన. భద్రాద్రి రాముడిపై ఆనా. వచ్చే ఎన్నికల్లో 117 సీట్లు మావి. ఖమ్మం కాంగ్రెస్ గుండకాయ అన్న సీఎం రేవంత్ రెడ్డి. మాట తప్పడం, పార్టీలు మారడం రేవంత్ సంస్కృతి. ఒట్టేసి ఒక మాట వేయకుండా మరో మాట చెప్పను. సంపూర్ణ రుణమాఫీ ప్రమాణం ఏమైందన్న హరీష్ రావు. తమిళనాడులో 5 ఉప ఎన్నికలకు బ్రేక్. పిటిషన్లు పెండింగ్ లో ఉన్నందున స్కెడ్యూల్ ప్రకటించొద్దు. ఈసీకి మద్రాస్ హైకోర్టు కీలక ఉత్తర్వులు. న్యూజిలాండ్ లో కొనసాగుతున్న మోదీ పర్యటన. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు. వాణిజ్యం, రక్షణ రంగాల్లో ఒప్పందాలు. సోషల్ మీడియాలో కోలీవుడ్ వర్సెస్ టాలీవుడ్ ఫైట్. NTR త్రివిక్రమ్ మూవీ టార్గెట్ గా పోస్టులు. కౌంటర్ ట్వీట్స్ తో హీట్ పెంచిన తారక్ అభిమానులు.